హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముంబై ఇండియన్స్ టీం యొక్క జర్నీ, అలాగే వాళ్ళు సాధించిన ట్రోఫీలు, ఇంకా వాళ్ళు సాధించిన రికార్డులు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ముంబై ఫ్యాన్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్ లెక్క అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో 1 కాదు 2 కాదు ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలు ముంబై టీంకి అందించాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2008. ఫ్రెండ్స్, ఈ సీజన్ లో ముంబై బ్యాటింగ్ లైనప్ ఒకసారి చూసుకుంటే సచిన్ టెండూల్కర్, జయసూర్య, అజింక్య రహానే, రాబినో తప్ప. ఇక బౌలింగ్ లైనప్ హర్భజన్ సింగ్, షాన్ పొలాక్, డీజే బ్రావో, లసిత్ మలింగ, అజిత్ అగర్కర్. ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ టీం ఈ 2008 సీజన్ లో స్క్వాడ్ బ్యాలెన్సింగ్ గా ఉంది. ముఖ్యంగా ఎంఐ ఇండియన్స్ కెప్టెన్ లోకల్ బాయ్ సచిన్ టెండూల్కర్ ఇంజూరీతో కొన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. దీంతో ముంబై ఇండియన్స్ టీం కొత్తగా హర్భజన్ సింగ్ ను కెప్టెన్ గా నియమించింది. హర్భజన్ సింగ్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ టీం తమ ఆడిన 4 మ్యాచ్ల్లో 1 కూడా గెలవకుండా ఓడిపోయారు. దీంతో బజ్జీ కెప్టెన్సీలో పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఫ్రెండ్స్, ఒకసారి ముంబై ఇండియన్స్ అలాగే కింగ్స్ 11 పంజాబ్ జరిగినప్పుడు మ్యాచ్ లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ పై చెంపదెబ్బ కొట్టాడు. ఈ సీన్ ఐపీఎల్ లో పెద్దగా కాంట్రవర్సీ కావడంతో ఐపీఎల్ మేనేజ్మెంట్ హర్భజన్ సింగ్ ను సస్పెండ్ చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా షాన్ పొలాక్ వచ్చాడు. అలాగే మన సచిన్ టెండూల్కర్ ఇంజూరీ నుంచి కోలుకొని తిరిగి ఎంఐ టీంలోకి వచ్చాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ టీం 7 గెలిచి 7 ఓడిపోయింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో 5th ప్లేస్ కి చేరి క్వాలిఫై కాలేకపోయింది. ఫ్రెండ్స్, ఈ సీజన్ లో లీడింగ్ స్కోరర్ చూసుకుంటే జయసూర్య మొత్తం 514 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ ఆశిష్ నెహ్రా మొత్తం 12 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2009. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం జేపీ డెమ్యూని తీసుకున్నది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం మొత్తం 14 మ్యాచ్లు ఆడితే కేవలం 5 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 7th ప్లేస్ కి చేరింది. ఈ సీజన్ లో కేవలం సచిన్ టెండూల్కర్, డుమిని, అలాగే లసిత్ మలింగ వీళ్ళ ముగ్గురి వల్లనే టీం కి పర్ఫార్మెన్స్ వచ్చింది. కానీ బట్ మిగతా ప్లేయర్ల వద్ద పెద్దగా ఇంపాక్ట్ అయితే రాలేదు. ఈ సీజన్ లో లీడింగ్ రన్స్ కొన్నారు జేపీ డుమిని మొత్తం 372 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ లసిత్ మలింగ మొత్తం 18 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2010. ఫ్రెండ్స్, ఈ 2010 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం వెస్టిండీస్ కి చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ కిరాన్ పోలార్డ్ ను తీసుకుంది. ఒకసారి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కిరాన్ పోలార్డ్ కేవలం 13 బంతుల్లోనే 45 పరుగులు కొట్టి 346 స్ట్రైక్ రేట్ తో ఒక పవర్ఫుల్ బ్యాటింగ్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ లో పోలార్డ్ 5 సిక్స్లు అలాగే 2 4లు కొట్టాడు. ఫ్రెండ్స్, అలాగే ఈ సీజన్ లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా వరకు బాగుంది. సచిన్ టెండూల్కర్ ఈ ఐపీఎల్ సీజన్ లో మొత్తం 618 పరుగులు అయితే కొట్టాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం సెమీఫైనల్ వరకు వెళ్ళింది. సెమీఫైనల్లో ఆర్సీబీ మ్యాచ్ తో గెలిచి అలాగే ఫైనల్స్ కూడా వెళ్ళింది. దీంతో ముంబై ఇండియన్స్ కి అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కి ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం మొత్తం 168 పరుగులు చేసింది. అలాగే సెకండ్ బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ టీం ఆల్అౌట్ అయ్యి 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిఎస్కే టీం 2010లో ఛాంపియన్ గా నిలిచింది. ఈ సీజన్ లో లీడింగ్ రన్ స్కోరర్ చూసుకుంటే సచిన్ టెండూల్కర్ మొత్తం 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఎంఐ టీంలో ఆరెంజ్ క్యాప్ ని ఎవ్వరూ అందుకోలేదు, ఒక సచిన్ తప్ప. సచిన్ టెండూల్కర్ కొట్టిన 618 పరుగులు ముంబై ఇండియన్స్ టీంలో ఎవ్వరూ బ్రేక్ చేసి మళ్ళా ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకోలేకపోయాడు. అయితే కానీ 2023 సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ 4 పరుగుల తేడాతో ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడంలో మిస్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఈ ఆరెంజ్ క్యాప్ రికార్డ్ ని ముంబై ఇండియన్స్ టీం ఏ బ్యాట్స్మెన్ రికార్డ్ చేస్తాడో కామెంట్ చేయండి. ఇక లీడింగ్ వికెట్ టేకర్ చూసుకుంటే హర్భజన్ సింగ్ మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2011. ఫ్రెండ్స్, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం వాళ్ళ బెస్ట్ ప్లేయర్స్ అయిన సచిన్ టెండూల్కర్, కిరాన్ పోలార్డ్, హర్భజన్ సింగ్, లసిత్ మలింగ లాంటి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుని సరిగ్గా పర్ఫామ్ చేయని ప్లేయర్స్ ని ఆప్షన్ లోకి వదిలేశారు. అలాగే ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన ఆండ్రూ సిమాన్స్, అలాగే మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ ని తీసుకున్నారు. అలాగే ఐపీఎల్ ఆక్షన్ లో ఒక మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ కోసం వెతుకుతుండగా రోహిత్ శర్మని $2 మిలియన్ కి ఆక్షన్ లో దొరికాడు. ఫ్రెండ్స్, ఈ 2011 సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం ఫైనల్స్ వరకు చేరి అలాగే ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుతమైన విక్టరీ కొట్టి తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఈ సీజన్ లో లీడింగ్ రన్ స్కోరర్ చూసుకుంటే సచిన్ టెండూల్కర్ మొత్తం 557 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ లసిత్ మలింగ మొత్తం 28 వికెట్లు తీసుకున్నాడు. అలాగే పర్పుల్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2012. ఫ్రెండ్స్, ఈ సీజన్ లో మన ముంబై ఇండియన్స్ టీం మొత్తం 16 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచి 20 పాయింట్లతో 3rd ప్లేస్ లో ఉన్నారు. అలాగే ఈ సీజన్ లో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. కేవలం 60 బంతులోనే 109 పరుగులు కొట్టి కేకేఆర్ కి ఎగ్నెస్ట్ గా
తమ మొట్టమొదటి ఐపీఎల్ 100 ఇది. అలాగే ముంబై ఇండియన్స్ టీమ్ కి చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో జరిగింది. ముంబై ఇండియన్స్ టీమ్ ఎలిమినేటర్ మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్ లో లీడింగ్ రన్స్ కొన్నారు చూసుకుంటే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మొత్తం 433 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ లసిత్ మలింగ మొత్తం 22 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2013 ఫ్రెండ్స్, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి వచ్చాయి. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం బాగా పర్ఫామ్ చేసి ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్ సిఎస్కేకి అలాగే ముంబై ఇండియన్స్ కి జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం మొత్తం 148 పరుగులు చేసింది. దీంతో సెకండ్ బ్యాటింగ్ దిగిన సిఎస్కే టీం 20 ఓవర్లకు 125 పరుగులు కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో 23 పరుగుల తేడాతో గెలిచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రాఫీని గెలుచుకుంది. ఫ్రెండ్స్, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం లీడింగ్ రన్స్ స్కోరర్ చూసుకుంటే మన రోహిత్ శర్మ మొత్తం 538 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ గనక చూసుకుంటే హర్భజన్ సింగ్ మొత్తం 24 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2014 ఫ్రెండ్స్, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం బాగానే ఆడి ప్లే ఆఫ్స్ వరకు క్వాలిఫై అయింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్ లో జరిగిన సిఎస్కేతో ముంబై ఇండియన్స్ టీం ఓడిపోయింది. ఫ్రెండ్స్, ఈ సీజన్ లో లీడింగ్ రన్ స్కోరర్ చూసుకుంటే లెండల్ సైమన్స్ మొత్తం 394 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ లసిత్ మలింగ మొత్తం 16 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2015 ఫ్రెండ్స్, ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీం తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ 2015 సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి ఫైనల్స్ వరకు వెళ్ళింది. 2015 ఐపీఎల్ అగైన్ ముంబైకి అలాగే సిఎస్కేకి ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో సిఎస్కే టీం టాస్ గెలిచి ముందు బౌలింగ్ తీసుకుంది. ముందు ఎంఐ టీం బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెండల్ సైమన్స్ 45 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అలాగే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 26 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అలాగే అంబటి రాయుడు, పోలార్డ్ వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు 36 పరుగులు చేశారు. దీంతో ముంబై ఇండియన్స్ టీం మొత్తం 20 ఓవర్లకి 202 పరుగులు చేసింది. దీంతో సెకండ్ బ్యాటింగ్ దిగిన సిఎస్కే టీం 20 ఓవర్లకు 167 పరుగులు కొట్టి 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ టీం రెండోసారి తమ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఐపీఎల్ సీజన్ 2016 ఫ్రెండ్స్, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం మొత్తం 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్ చేరింది. దీంతో ముంబై ఇండియన్స్ టీం ఈ 2016 సీజన్ లో ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కాలేకపోయింది. ఈ సీజన్ లో లీడింగ్ రన్ స్కోరర్ రోహిత్ శర్మ మొత్తం 489 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ మిచెల్ మెక్లీగన్ మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2017 ఫ్రెండ్స్, ఈ సీజన్ లో కూడా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ తో బాగా పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఫైనల్లో రైజింగ్ సూపర్ జైంట్స్ కి అలాగే ముంబై ఇండియన్స్ టీం కి మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం మొత్తం 129 పరుగులు చేసింది. అలాగే సెకండ్ బ్యాటింగ్ దిగిన ఆర్పీఎస్ టీం లాస్ట్ చివరి వరకు వచ్చింది. 6 బాళ్లకి 11 పరుగులు కొట్టాల్సి ఉంది. ఈ మ్యాచ్ అయితే చివరి వరకు జరిగి ఎంతో థ్రిల్లింగ్ గా ముంబై ఇండియన్స్ టీం కేవలం 1 పరుగు తేడాతో విక్టరీ అయితే కొట్టింది. ఈ సీజన్ లో లీడింగ్ రన్ స్కోరర్ పార్థివ్ పటేల్ మొత్తం 390 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బుమ్రా మొత్తం 20 వికెట్లు తీసుకున్నాడు. ఇక సీజన్ 2008 ఫ్రెండ్స్, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం కేవలం 6 మ్యాచ్లు మాత్రమే గెలిచి పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది. ఇక ఐపీఎల్ సీజన్ 2019 ఫ్రెండ్స్, ఈ సీజన్ లో మన ముంబై ఇండియన్స్ టీం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో 14 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్ ఏకంగా నంబర్ 1 ప్లేస్ కి చేరింది. మరొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ముంబై ఇండియన్స్ టీం చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ అల్జార్ జోసెఫ్ తన డెబ్యూట్ మ్యాచ్ లోనే కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇదైతే ఐపీఎల్ లోని అన్బ్రేకబుల్ రికార్డ్. ఇంతకు ముందు రికార్డ్ అడమ్ జంపా మరియు సోహెల్ తన్వీర్ మీదుగా ఉండేది. అలాగే ముంబై ఇండియన్స్ చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషాన్ కేవలం 17 బంతుల్లోనే 50 పరుగులు కొట్టి తన ఫాస్టెస్ట్ 50ని సాధించాడు. ఈ సీజన్ లో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో ఫైనల్స్ వరకు చేరింది. ఈ ఫైనల్స్ లో ద స్ట్రాంగెస్ట్ టీం అయిన చెన్నైకి అలాగే ముంబైకి జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం మొత్తం 20 ఓవర్లకి 149 పరుగులు చేసి సిఎస్కేకి 150 పరుగులు టార్గెట్ ఇచ్చింది. ఇక సిఎస్కే బ్యాటింగ్ విషయానికి వస్తే షేన్ వాట్సన్ 80 పరుగులు చేసి ఈ మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు తీసుకొచ్చాడు. ఈ లాస్ట్ బాల్ చాలా థ్రిల్లింగ్ గా జరిగింది. ఈ లాస్ట్ బాల్ కి 2 పరుగులు కొట్టాల్సి ఉండగా లసిత్ మలింగ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ పక్క క్రీజ్ లో శార్దుల్ ఠాకూర్ క్రీజ్ లో ఉన్నాడు. లసిత్ మలింగ బాల్ వేస్తే శార్దుల్ ఠాకూర్ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు.
దీంతో ముంబై ఇండియన్స్ టీం ఒక్క రన్ పరుగు తేడాతో గెలిచి తమ 4వ ట్రోఫీని గెలుచుకుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ అయితే నిజంగా చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా జరిగింది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోర్ చూసుకున్నట్టయితే క్వింటన్ డికాక్ మొత్తం 529 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బూమ్రా మొత్తం 19 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2020 ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం మొత్తం 11 మ్యాచ్లు గెలిచి 75% విన్ పర్సెంటేజ్తో ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. ఈ సీజన్లో టీం అయితే చాలా అంటే చాలా డెడ్లీ కాంబినేషన్తో ఉంది. బ్యాటింగ్లో ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ అదరగొడుతుంటే అలాగే ఫినిషింగ్లో కిరాన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఇషాన్ కిషాన్ మొత్తం 516 రన్స్ కొట్టాడు. అలాగే ఇషాన్ కిషాన్ ఖాతాలో మొత్తం 30 సిక్స్లు ఉన్నాయి. క్వింటన్ డికాక్ 503 పరుగులు చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 480 పరుగులు. ఈ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ టీం ఫైనల్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద విక్టరీ కొట్టి తమ ట్రోఫీ అందుకుంది. అలాగే ఈ సీజన్తో 5వ ట్రోఫీ పూర్తి చేసుకుంది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ ఇషాన్ కిషాన్ మొత్తం 516 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బూమ్రా మొత్తం 27 వికెట్లు తీసుకున్నాడు. ఇక సీజన్ 2021 ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం పర్ఫార్మెన్స్ కొంచెం యావరేజ్గా ఉంది. పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. హార్దిక్ పాండ్యాకి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్తో. ఆ తర్వాత 2022లో గుజరాత్ టీంకి వెళ్ళిపోయాడు. ఇక 2022 సీజన్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం 14 మ్యాచ్లు ఆడితే కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్కి చేరింది. ముంబై ఇండియన్స్ టీం 5 సార్లు ట్రోఫీస్ గెలిచింది. బట్ ఇలా బాటంలో ఉండడం చూసి ఐపీఎల్ ఫ్యాన్స్ మొత్తం షాక్ అయ్యారు. అలాగే 2023 ఐపీఎల్ సీజన్ కూడా ముంబైకి కలిసి రాలేదని చెప్పాలి. ఇక 2024 ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు తొలగించి హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. ఈ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ టీం కొంచెం యావరేజ్ అని చెప్పాలి. అలాగే జరగబోయే 2025 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీం బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించగలరని మనవి చేస్తున్నాను.